ధర్మన్న ప్రధాని యువరసు ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఒక దుర్మార్గుడు. సిగ్గుపడాలి మోడీ ప్రభుత్వం, మోడీ అనుచర వర్గం సిగ్గుపడాలి. దేశంలో ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశం ఈరోజు ప్రశ్నిస్తే జైలు పాలు చేస్తున్నారు, లాఠీ చార్జీలు చేస్తున్నారు. ఒక పేపర్ లీకేజ్ ఎన్నిసార్లు అయింది భారతదేశంలో? పేపర్ లీకేజ్. ఒక విద్యార్థి చదువుకొని వాడు ఉన్నతంగా ఎదగాలి అని కోరుకునేటువంటి తల్లిదండ్రుల ఆశల్ని అడియాశలు చేసింది ఈ రోజు మోడీ సర్కార్. ఇదేంటి పేపర్ లీకేజ్ అని అడగడానికి వచ్చినటువంటి యువత శాంతియుతంగా నిరసన తెలుపుకుంటా ఉంటే వాళ్ళ లాఠీ చార్జ్ చేసి వాళ్ళని రక్తపాతానికి గురి చేసింది. ఆ రక్తపాతాన్ని చూసినటువంటి రాహుల్ గాంధీ గారి మనసు చెలించి మోడీ ఇంటి ముందు ధర్నా చేస్తే మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారి రక్తాన్ని కూడా చూసినటువంటి మోడీ సర్కార్ని వదిలేద్దామా? ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశంలో ప్రజల సమస్యల కోసం అడుగడుగున జోడో యాత్రలో ప్రేమ పంచినటువంటి రాహుల్ గాంధీ గారి రక్తాన్ని చూసినటువంటి బీజేపీకి బుద్ధి చెప్తాం. తప్పకుండా ఈ యువతను కదిలిస్తాం. నరనరాల ఏదైతే బీజేపీ మీద ద్వేషాన్ని పెంచుకున్నటువంటి యువత ఉన్నారో వాళ్ళు అసలుగా ద్వేషం పెంచుకోలేదు, మోడీ చేసినటువంటి అరాచకం వల్ల పెంచుకున్నారు. 13 సంవత్సరాలుగా విద్యా సంస్థల్ని విద్యని నామరూపాలు లేకుండా చేసి కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నటువంటి వీళ్ళని క్షమించేటువంటి మనసు ఈ దేశంలో పుట్టినటువంటి ఏ మనిషికి కూడా లేదు అని తేటతెల్లమైపోయింది నిన్నటితో. కాబట్టి ఖబర్దార్ మోడీ సర్కార్, కాసుకోండి. ఈ దేశంలో ఉన్నటువంటి యువత మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. యువత తలుచుకుంటే రాజ్యాలు, పార్టీలు అన్ని కూలిపోతాయి. కాబట్టి మీరు యువతతో పెట్టుకున్నారు కాబట్టి మీకు నూకలు చెల్లినాయి. దేశంలో ఉన్నటువంటి యువతనే రేపు దేశానికి పట్టుకోమలో అని స్పీచ్లు ఇచ్చేటువంటి బీజేపీ సర్కార్ మరి ఈ ప్రధానమంత్రి విశ్వగురు మరి యువతకు ఏం సందేశం ఇస్తాడు? లాఠీ చార్జీలతోని రక్తపాతాన్ని సృష్టించినటువంటి మోడీ ఏం సమాధానం చెప్తాడు దేశ ప్రజలకు? ఇక నమ్మేటువంటి సమయం లేదు. మిత్రమా, మీరందరూ కూడా పోరాటానికి సిద్ధంగా ఉండండి. మా రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి యువత కోసం వారి యొక్క అన్యాయంగా వాళ్ళని అక్రమంగా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారని నిరసన చేస్తే మరి ఆయన మీద కూడా లాఠీ చార్జ్ చేసి అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ అక్రమాన్ని ఖండించినటువంటి కాంగ్రెస్ నేతలను కూడా అరెస్ట్ చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి మీద అక్రమ అరెస్ట్ కానివ్వండి, రాష్ట్రంలో మన మంత్రి రెవెన్యూ శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద జరిగినటువంటి అక్రమ అరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నలుమూలలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఈ పోరాటం ఇక్కడితో ఆగదు. ఖచ్చితంగా పేదవారి గురించి కానివ్వండి, అన్ని వర్గాల ప్రజల సమస్యల గురించి కానీ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి యువత పడుతున్నటువంటి ఆవేదన ఏదైతే ఉందో పేపర్ లీకేజీ, దానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి బర్తరఫ్ చేసే వరకు కూడా మా పోరాటం ఆగదు. అవసరమైతే